వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. హృతిక్ రోషన్ కథానాయకుడిగా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నటువంటి వార్ 2 ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్గా మన ముందుకు రాబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విలన్ అని కూడా కాదు, యాంటీ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. హృతిక్ రోషన్ని ఢీకొట్టేటువంటి పాత్ర. సో ఈ సినిమాతో తను బాలీవుడ్లో మొట్టమొదటిసారిగా అడుగు పెడుతూ ఉన్నాడు. సో జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతోటి దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే గ్లోబల్ లెవెల్లో ఎక్కడైతే ఇండియన్ ఆడియన్స్ ఉంటారో అక్కడంతా కూడా ఓవర్సీస్లో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈవెన్ హాలీవుడ్లో కూడా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పేరు, అలాగే జపాన్లో కూడా అతని పేరు అందరికీ కూడా, అంటే సినీ ప్రేక్షకులకి చాలామందికి పరిచయం అయిపోయింది. మరి అలాంటి అతను దేవర తర్వాత ఇప్పుడు మన ముందుకి వార్ 2 సినిమాతో రాబోతూ ఉన్నాడు. ఆగస్టు 14వ తేదీ అంటే స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఆ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. అందులో వాళ్ళిద్దరి యొక్క ఫేస్ ఆఫ్, అంటే హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి ఇద్దరి అభిమానులు కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, అలాగే హృతిక్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసినటువంటి ఒక డ్యాన్స్ సీక్వెన్స్, ఇవి హైలైట్ అవుతాయని చెప్పేసి బాలీవుడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సో ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి టీజర్లో చూసాం. సో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది, ఆయన లుక్ ఎలా ఉంది అనేది మనం చూసాం. ఖచ్చితంగా వార్ 2 సినిమా బాలీవుడ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కి మరిన్ని అవకాశాలు సంపాదించి పెడతాయని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తను మళ్ళీ బాలీవుడ్లో తర్వాత చేస్తాడా లేదా అనే విషయం అలా ఉంచితే, ఆ సినిమా మాత్రం బాలీవుడ్లో తనకి మంచి పేరైతే సంపాదించి పెడుతుందనే నమ్మకం అయితే వ్యక్తమవుతుంది. మరి దాని తర్వాత అతను ఇప్పటికే 5 సినిమాలు ఒప్పుకోవటం అనేది నిజంగా చర్చనీయాంశమైంది. సో ఆ మధ్య మనం చూసాం, ప్రభాస్ వరుసగా సినిమాలు అంగీకరిస్తూ బాహుబలి తర్వాత, బాహుబలి సిరీస్ తర్వాత అప్పుడు వచ్చినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆ 2 సినిమాలు వచ్చాయి. సో అంత గ్యాప్ కాకుండా కనీసం సంవత్సరానికి ఒక సినిమానో 2 సినిమాలో చేయాలనే తాపత్రయంతో అతను వరుసగా సినిమాలు అంగీకరించడం అప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే తర్వాత వాటి షూటింగ్ షెడ్యూల్స్ అవి అనుకున్న టైంకి పూర్తి కాకపోవడంతో ఈ పాటికి యాక్చువల్గా రాజాసాబ్ అనేది విడుదల అయిపోయి ఉండాల్సిందే కల్కి సినిమా తర్వాత, కానీ అనివార్యంగా అది వాయిదా పడటం మనం చూసాం. సో డిసెంబర్లో అది మన ముందుకు రాబోతోంది. ఆ తర్వాత వరుసగా అతని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వరుసగా సినిమాలు అంగీకరిస్తూ వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో అతను చేస్తున్న సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. అది కూడా అండర్ ప్రొడక్షన్లో ఉంది. సో వచ్చే సంవత్సరం 2026లో ఆ సినిమా మన ముందుకి వస్తూ ఉందని చెప్పేసి, అంటే ఫస్ట్ హాఫ్లోనే వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి డ్రాగన్ అనే పేరు వర్కింగ్ టైటిల్గా ఉంది. మరి ఆ పేరు మారుస్తారా లేదా అదే ఉంచుతారా అనే విషయం రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. దాని తర్వాత దేవర 2 ఉంది తనకి. సో కొరటాల శివ డైరెక్ట్ చేసినటువంటి ఆ దేవర సినిమా 450 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే అయి ఉండొచ్చు, కానీ బట్ అది కూడా హిట్ అనిపించుకుంది. అందులో రత్నవేలు సినిమాటోగ్రఫీ ఆశించిన రీతిలో లేదు. జూనియర్ ఎన్టీఆర్ని తెర మీద అతన్ని ప్రజెంట్ చేయాల్సినటువంటి విధానంలో ప్రజెంట్ చేయలేదు అనే అభిప్రాయం విమర్శకుల్లో, అభిమానుల్లో కూడా వ్యక్తమైంది. ఆ పరంగా అతను జూనియర్ ఎన్టీఆర్ రూపం ఏదైతే ఉందో తెర మీద, అది కొంచెం ట్రోలింగ్కి గురైంది.
సో ఇప్పుడు దేవర 2లో అలాంటి పొరపాట్లు ఏమీ చేయకుండా సో ఎన్టీఆర్ క్యారెక్టర్ని, ఆ దేవర క్యారెక్టర్ని లార్జర్ దాన్ లైఫ్ రూపంలో చూపించడం కోసం కొరటాల శివ కసరత్తులు చేస్తున్నాడు. అలాగే రీసెంట్ డెవలప్మెంట్ ప్రకారం సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ 2 సినిమాల్ని జూనియర్ ఎన్టీఆర్ తోటి చేయటానికి రెడీ అవుతుంది. ఒకటి సితారా ఎంటర్టైన్మెంట్స్, ఒకటి హారిక అండ్ హాసిని క్రియేషన్స్. మనందరికీ తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడంటే అది ఖచ్చితంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఉంటుంది. 2 ఒకరివే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అయితే ముందుగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసేటువంటి సినిమా మొదలవుతుంది. సో అది దేవర 2 కంటే ముందు ఉంటుందా, లేదా దేవర 2 తర్వాత ఉంటుందా, లేదా 2 సైమల్టేనియస్గా షూటింగ్ జరుపుకుంటాయా అనేది చూడాలి. సో ఈ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 సినిమాని ప్రజెంట్ రూపొందిస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత అతను జూనియర్ ఎన్టీఆర్ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అతను సినిమా చేయబోతూ ఉన్నాడు. సో అది దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ మధ్యనే మనం చూసాం. యాక్చువల్గా అల్లు అర్జున్ కోసం తయారు చేసుకున్నటువంటి మైథాలాజికల్ టచ్ ఉన్నటువంటి సోషియో ఫాంటసీ సినిమా, ఆ సబ్జెక్టు అతను కోసం రాసుకుంది. అతను అట్లీతోటి సినిమా చేయడానికి మొగ్గు చూపడంతో త్రివిక్రమ్ ఇప్పుడు లాభం లేదనుకొని సో జూనియర్ ఎన్టీఆర్తో ఆ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని నాగవంశీ ప్రకటించిన దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అది అల్లు అర్జున్ కోసం తయారు చేసినటువంటి సబ్జెక్ట్ అని నాగవంశీ చెప్పి ఉండకపోవచ్చు, కానీ సబ్జెక్టు మాత్రం అదే అని చెప్పేసి మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో కూడా గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి ఒక స్లోగన్ కూడా ఇచ్చాడు నాగవంశీ. దాన్ని బట్టి ఇదే మైథలాజికల్ సబ్జెక్ట్తో తయారవుతున్నటువంటి సినిమా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే, సో భారతీయ సినిమా పితామహుడైనటువంటి ఫాల్కే బయోపిక్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తోటి చేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. సో నితిన్ కక్కర్ అతను డైరెక్టర్, అలాగే రాజమౌళి ఆ సినిమాని తన కుమారుడి చేత కార్తికేయ చేత ప్రొడ్యూస్ చేయడానికి అతను రెడీ అవుతూ ఉన్నాడు. ఇలా మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు 6 సినిమాలు, అంటే వార్ 2తో మొదలు పెడితే వార్ 2 ఒకటి, అలాగే ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి, అలాగే దేవర 2 ఒకటి, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఒకటి, త్రివిక్రమ్ సినిమా ఒకటి, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఒకటి, ఇలా మొత్తం 6 సినిమాలు ఒకదాని వెంట ఒకటి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కనీసం అందులో 3-4 సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ అనేది ఖచ్చితంగా ఒక పీక్ స్టేజ్ని అతను ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. మేబీ అదే నిజం కావచ్చు కూడా.